అండ్ ఓకేనా. నేను వచ్చేసి ఫస్ట్ అంటే ఆ గద్దెలు ఏవైతే ఉన్నాయో సమ్మక్క సారకకు సంబంధించినటువంటి గద్దెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపించడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత వనదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ తీసుకొచ్చేది ఎక్కడి నుండి తీసుకొస్తారు ఏంటి అనేది దాని గురించి వివరించుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి చిలకల గుట్ట ఏదైతే ఉందో, చిలకల గుట్ట ఇక్కడ కనిపిస్తా ఉంటుంది మీకు. ఈ గుట్టలో నుండి ఇక్కడ నుండి తీసుకొని అక్కడికి రావడం జరుగుతుందని చెప్పేసి మనం వినడం జరిగింది. అండ్ టెంపుల్ కి దరిదాపులో ఒక 200-300 మీటర్స్ దూరంలో ఇక్కడ ఈ చిలకల గుట్ట అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటది. అండ్ ఈ గుట్టలో ఉన్నటువంటి వనదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని 28వ తారీఖు జాతర ఏదైతే స్టార్ట్ అవుతుందో 28వ తారీఖు ఇక్కడ నుండి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. అండ్ ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాము. వనదేవతలని తీసుకొచ్చేటువంటి ఆ దారి గాని, గుట్టపైకి వెళ్ళేటువంటి ఆ దారి గాని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ నుండి అంటే గతంలో ఏంటంటే ఈ ప్రహారీ కావచ్చు ఇదంతా లేకుండే, నార్మల్ గా గుట్ట ఏదైతే ఉందో నార్మల్ గా అదే ఉండే. ఇక్కడ నుండి తీసుకెళ్లడం అండ్ తీసుకురావడం అనేది చూస్తూ ఉండే. అయితే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం ప్రకారము కొంచెం డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయింది. దరిదాపులో సీసీ రోడ్లు కావచ్చు అండ్ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ని కూడా చాలా ముందుకు తీసుకెళ్లే సందర్భంలో ఇక్కడ ఒక గేట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గేట్ నుండి మామూలుగా చూసుకోవచ్చు మరి ఇక్కడ నుండే వనదేవతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. 28న తీసుకురావడము. చిలకల గుట్టకి అంటే పైకి వెళ్ళే సందర్భం ఏదైనా ఉందా, మనకి ఏదైనా పర్మిషన్ ఉంటుందా, అండ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ కనుక్కుంటే, ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంత పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు, పోలీసు ఉద్యోగి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, దరిదాపులో ఎవ్వరికి కూడా పైకి వెళ్ళేటువంటి అవకాశం లేదన్నమాట. పర్మిషన్ ఎవరికి ఉండదంట. కేవలం ఈ పూజలు ఏవైతే ఉన్నాయో సమ్మక్క సారక్క గద్దెలు కావచ్చు, ఇదంతా ఇది చూసుకునేటువంటి ఒక వర్గం ఉంటుంది. అండ్ అందులో ఉన్నటువంటి ఒక పెద్ద పూజారి ఎవరైతే ఉంటారో ఆ పూజారి మాత్రమే పైకి వెళ్ళడము అండ్ అక్కడ నుండి తీసుకొని వనదేవతల్ని తీసుకొని మళ్ళీ తిరిగి ఆ గద్దెల దగ్గరికి తీసుకెళ్లడము అండ్ అక్కడ నుండి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నారో అదంతా చూసుకునేటువంటి సింగిల్ పూజారి ఒక్క అతనే, ఆ పెద్ద పూజారి ఎవరైతే ఉంటారో కేవలం ఆయన మాత్రమే ఇక్కడికి వచ్చే సందర్భం ఉంది. అండ్ తీసుకోవడం అని చెప్పేసి అదంతా చూసుకునే సందర్భం అయితే ఇక్కడ ఉంటుందన్నట. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎంతటి ఆఫీసర్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరు వచ్చినా కానీ కన్ఫర్మ్ గా ఈ గేటు దగ్గరనే ఇక్కడే ఆగిపోవాల్సిన సందర్భం ఉంటుందంట. ఇక్కడ నుండి పైకి వెళ్ళడం కానీ అండ్ అక్కడ వనదేవతలు ఉండేటువంటి ప్లేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ దరిదాపులో కూడా అక్కడికి వెళ్లే అవకాశం అయితే లేదు అని చెప్పేసి అంటున్నారు. అది 100% ఇప్పటి నుండి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి కేవలం ఇది మాత్రమే ఆనవాయితీగా నడుస్తుంది, కేవలం ఇది మాత్రమే నడుస్తుంది. దీన్ని అతిక్రమించి ఎవరు కూడా ముందుకు వెళ్లే సందర్భం అయితే ఎవరు చేయలేదని చెప్పేసి అంటున్నారు. అండ్ చిలకల గుట్ట గేట్ ఏదైతే ఉందో ఆ గేటుకి ఆనుకుని అంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిమల్ని కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏమనంటే వనదేవతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి తీసుకెళ్లేటువంటి సందర్భం ఏదైతే ఉందో దానికి ముందు ఒక సమరశంఖం అని చెప్పేసి అంటాం కదా, దానికి ఓపెనింగ్ లాగా ఇదొకటి ఈ ప్రతిమని ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమనంటే కామన్ గా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పక్కనే మనకు జంపన్న వాగు కూడా ఉంటుంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుండి వనదేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి పశువులు కావచ్చు, అంటే ఏటపోతులు కావచ్చు, కోళ్లు కావచ్చు, వాటిని ఇక్కడే దేవునికి సమర్పించేసి ఇక్కడ నుండే మొక్కులు సమర్పించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత అంటే కామన్ గా అందరూ బెల్లం అని చెప్పేసి అంటారు కదా, అంటే బెల్లం కాదు దాన్ని బంగారం అని చెప్పేసి ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని బెల్లం రూపంలో అంటే బంగారం రూపంలో ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళేసి వనదేవతలకి సమర్పించే ఆనవాయితీ అయితే ఇక్కడ ఎప్పటి నుండి నడుస్తుంది. అంటే గతము ఒకలాగుండే కానీ ఇప్పుడు ఆ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా ప్రతిమలుగా చెక్కడము అండ్ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినసొంపుగా అంటే కన్నుల పండుగగా ఉండాలనే ఉద్దేశంలో ఇవన్నీ రెడీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రీసెంట్ గానే 2-3 రోజుల క్రితం కూడా జంపన్న వాగు నుండి స్ట్రైట్ గా వెళ్ళేసి వనదేవతల గద్దెలు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు కూడా ఆ సీసీ రోడ్ ను కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దరిదాపులో జంపన్న వాగు స్టార్టింగ్ నుండి అక్కడి వరకు అయితే దరిదాపులో దగ్గర వరకు అయితే అయిపోయిందన్నమాట. అండ్ చాలా మంది భక్తులు కూడా ఆ గద్దెల దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ఆ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి కావచ్చు, అక్కడ ఆ టెంపుల్ దగ్గర ఆ పూజలు అంతా చేసుకున్న తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, ఈ చిలకల గుట్ట ఎట్లుంటుంది అండ్ దీని ఎంట్రన్స్ ఎట్లుంటుంది అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశం చాలా మంది ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అండ్ జంపన్న వాగుకి ముందుకు వెళ్తే మాత్రం పూర్తిగా అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి పూజలు చేసుకోవడం, స్నానాలు చేసుకోవడం జరుగుతుంది.
అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఎంత దూరం నుండి వస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఆర్ఎంపీ డాక్టర్ గంజి దుర్గేశ్వరరావు అండి. ఎక్కడ నుండి వచ్చారు? నగరం మండల్ 8 విలేజ్ 8 డిస్టిక్ ములుగు. మెయిన్ అక్కడ గురి గద్దె అయితే ఇక్కడ అమ్మవారు ఉంటారు, కుంకుమపల్లిలో ఆకారంలో ఉంటారు, కుంకుమవరణి ఆకారంలో ఉంటారు. అక్కడ నుంచి పోలీసు బందోబస్తు నుంచి ఆ రోజున అమ్మవారి దగ్గరికి తీసుకొని వస్తారు బందోబస్తు మీద. దీనికోసము అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వస్తారు చూడడానికి. ఆ రోజు పులకింతగా ఉంటది, ఆనందంగా ఉంటది, చూడడానికి చెప్పడానికి నోరు రాదు. ఇప్పుడు వస్తాము ఎంజాయ్ చేయడానికి, మళ్ళీ అప్పుడు వస్తాము. అది ఒకసారి వస్తే ఇక మన జీవితాంతం రావాలనిపిస్తుంటది ఖచ్చితంగా 100%. కానీ ఈసారి ఇంత డెవలప్మెంట్ చాలా జరిగింది, మళ్ళీ రావాలి, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్ చూసాక చాలా ఆనందం కలిగింది, బాగా అనిపిస్తుంది, ఈ మర్చిపోయేలాగా అనిపిస్తుంది. దీనికోసం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా డెవలప్మెంట్ జరిగితే ఇంకా మంది వస్తే ఇంకా బాగుంటది. ఈ ఉచిత బస్సు కూడా ఉంది కదా, ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా మంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చే ఈ జనవరిలో జాతర ఎప్పుడు రాలేదు. ఈ సెలవులు కావడము, ఈ సంక్రాంతి అప్పుడే ఈ జాతర రావడం, ఉచిత బస్సులు ఉండడము దీనికి ఒక మంచి ప్లస్ పాయింట్. దీనికోసం చాలా గుర్తింపు వస్తుంది, బాగుంటది. ఇంకా మీకు ఏం చెప్పాలో చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మామూలుగా మీరు? మేము మా చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. బతికేంత వరకు వస్తాం, మాకు బాగా ఇష్టం. అమ్మవారు చేపట్టి నేను బతికాను ఒక కారణం వల్ల. ఆ నమ్మకంతో తప్పకుండా మొక్కులున్నా లేకున్నా కలిసి దర్శనం చేసుకొని పోవడానికి వస్తాము. అట్లా ఇక అన్ని విధాలుగా మాకు దగ్గర ఉంది, బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. దానికోసం ఒకళ్ళు చూసి వస్తుంటారు. అప్పుడు ఎడ్ల బండ్లతో వచ్చేది, ఇప్పుడు వెహికల్స్ సౌకర్యం కలిగింది, దానివల్ల ఇంకా సదుపాయం మంచిగా కలిగింది. రోడ్లు కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగా అయింది. ఇప్పుడు సీతక్క గారు వచ్చాక ఇంకా బాగా చేశారు. అమ్మ నమస్తే. అమ్మా మీ పేరమ్మా? ఉదయశ్రీ సార్. మాది ఏటునగరం సార్. ఇంతకుముందు వరంగల్ జిల్లా ఉండే, ఇప్పుడు ములుగు డిస్టిక్ అయింది. మేము పుట్టింది పెరిగిందంతా ఏటునగరమే. అమ్మవారు అంటే బాగా ఒక నమ్మకం, ఇష్టం. తన వల్ల అన్నయ్యకు చాలా ఇద్దరు కావాల పిల్లలు. తన ఆరోగ్యం కూడా బాగాలేనప్పుడు అమ్మవారి దగ్గరికి వస్తేనే బతికిండు. తను ఏ హాస్పిటల్ పోయినా నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి అమ్మవారి దగ్గరికి వచ్చాక బతికిండు. ఆ నమ్మకంతో ఈయన ఈ అన్నయ్య, మాకు అన్నయ్య, పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య, ప్రతి ఇయర్ జాతర ఉన్నా లేకపోయినా దర్శనం చేసుకుంటారు వచ్చి. మేమందరం ఫ్యామిలీ తోటి వస్తాం, దర్శనం చేసుకుంటాం, హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్లన్నా ఎంతమంది మీకు పిల్లలు? మాకు 2 కౌల పిల్లలు అండి. ఈ దగ్గర ఉన్న వాళ్ళ సమ్మక్క సారక్క అని వాళ్ళకి కౌల పిల్లలకి ఆ పేరు పెట్టుకున్నాం. వాళ్ళకి మంచి సంబంధం హైదరాబాద్ నుంచి దొరికింది. మా అల్లుళ్ళని బిడ్డలు కూడా తీసుకొచ్చి ముక్కు తీపించుకున్నాము. ఆ పేరుతో సంతోషంతో కూడా వచ్చాము, మళ్ళీ వచ్చాము. ఆ పేరే మేము పెట్టుకున్నాం మా పిల్లలకు. నాకు జస్ట్ మొన్నటి వరకు ఒక రకమైన డౌట్ ఉండే, కానీ ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే సమ్మక్క సారక్క అంటే తల్లి కూతుర్లా? తల్లి కూతుర్లు అండి, అక్క చెల్లెళ్ళు అంటారు కానీ కాదు సార్, తల్లి కూతుర్లు. అంటే నేను ఒక మూవీలో చూశాను లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం సమ్మక్క సారక్క అని. అక్క చెల్లెలుగా చూపెట్టారు కానీ అది రాంగ్. తల్లి కూతుర్లు సమ్మక్క తల్లి అండ్ పగిడిద్దరాజు భర్త. మన జంపన్న సారక్క భర్త, జంపన్న కొడుకు, నాగులమ్మ సారమ్మ భర్త. అంతే సార్, కానీ అక్క చెల్లెలు కాదు, తల్లి కూతుర్లే సార్. తల్లి కూతుర్లే. ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? బాగుంది సార్. అసలు మేమైనా ఇక్కడికి వచ్చింది అనిపించేంత మారిపోయింది సార్. చాలా అంటే చాలా బాగుంది. సీతక్క గారికి ధన్యవాదాలు. సీతక్క గారు చేయబట్టి ఇంత అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా కూడా. లాస్ట్ ఒక 2 సంవత్సరాల క్రితం మనం అనుకున్న, అంటే లాస్ట్ టైం జరిగిన జాతర ఏదైతే ఉందో అప్పుడు ఇక్కడ సౌకర్యాలు కావచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ షాపులు కావచ్చు, కొత్త బిల్డింగ్స్ కావచ్చు, దరిదాపుల్లో ఎక్కువ లేవు అన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఇంకొకటి జస్ట్ 2 years మారగానే చాలా మారింది కదా, మరి దేని వల్ల అనుకుంటున్నారు మీరు? అంటే సార్ ఒక్క విషయం సార్, పార్టీ పరంగా కాదు కానీ కేసీఆర్ గారు వచ్చాక మారింది సార్. ఇప్పుడు సీతక్క గారు వచ్చాక చాలా మారింది సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక జాతర అంటే ఎక్కువ జనాల్లో బాగా తెలిసిపోయింది. ఇప్పుడు సీతక్క గారి వల్ల ఇంకా ఇది ఒక టూరిజం స్పాట్ అవుతుంది సార్, గ్యారంటీగా. సమ్మక్క కొడుకు ఈ అబ్బాయి మా మనవాడు హైదరాబాద్, వాళ్ళ అమ్మగారు దాన్ని చూడు. సమ్మక్క బాబు ఎప్పుడు సమ్మక్క కొడుక సారక్క కొడుక? సమ్మక్క కొడుకు, సారక్క కొడుకు ఇంకా ఒక 6 నెలలకు పుడతాడు. 2 అమ్మాయిలు కదా, ఇప్పుడు సమ్మక్కకు పుట్టాడు.
సార్ కాబట్టి ఇంకా 6 నెలల టైం ఉంది. మీ 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 మొహంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, అంటే అంత ఆనందము దేని వల్ల అనుకుంటున్నారు ఎట్లా? అంటే అమ్మవారు ఇంత దగ్గర ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఇక ప్రతి ఒక్కటి మేము మొక్కుంటాం కాబట్టి పని అవుతుంది కాబట్టి ఇక ఆనందంతో మేము చాలా ఉపయోగపోతున్నాం. మెయిన్ గా ఏదైనా జరుగుతుంది అంటే చూడు, కారు కొంటానే మొక్కున్నాను. ఒకసారి వచ్చినప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఇక్కడ గేట్ కాడ ఉన్నాను. అప్పుడు మొక్కిన మొక్కు కంపల్సరీ అవుతుంది. నేను అందరూ అంటే నమ్మలేదు, వచ్చి మొక్కుని కారు కొనేసాను. పొలం కొనేసాను. ఇట్లా మంచి సంబంధం దొరకాలి, ఈ పేరు పెట్టుకున్నా అన్న దొరికింది. అట్లా అవుతుంది అన్నట్టు ఏదైనా దయ వల్ల. ఏదైనా సార్ మనం పీస్ఫుల్ గా మనస్ఫూర్తిగా నమ్ముకుంటే అమ్మవారు గ్యారెంటీగా ఇస్తుంది సార్. వచ్చామా మనము దేనికోసం వచ్చినామో అది మర్చిపోయి మిగతా కార్యక్రమాలు కాకుండా అమ్మవారి దగ్గరికి వచ్చిన మనస్ఫూర్తిగా అంటే మాత్రం కంపల్సరిగా జరిగింది సార్. ఇంకా ఆనందం కలగాలంటే జంపన్న బాగులో పూనకాలు వస్తాయి సార్. అక్కడ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎప్పుడు ఈ సమ్మక్కచ్చి రోజు మెయిన్ ఆ రోజు పూనకాలు వస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా జనాలు చూడదలుచుకుంటే వాళ్ళ డాన్సులు, వాళ్ళ పూనకాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ దేవరలు చాలా ఆనందంగా ఉంటాయి, తృప్తికరంగా ఉంటాయి. ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. మీరే చూపించండి. అమ్మ ఇప్పటి వరకు ఇప్పుడు అంతా చూసుకొని వచ్చారు కదా మీరు, ఇందులో మీకు బాగా నచ్చింది అండ్ ఇంకా ఇది కొంచెం మారితే బాగుండని చెప్పేసి అనుకునేవి 2 విషయాలు ఏమైనా చెప్పండి. 2 విషయాలు అంటే ఇక్కడ ఇప్పుడు చేసే వర్క్ ఒక 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుండేది సార్. ఇప్పుడు తొందరగా పూర్తి కావాలని చేయడం వల్ల వచ్చే జనాలకు ఇబ్బంది అవుతుంది. మాలాంటి వచ్చిపోయే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దారి సరిగ్గా లేక, కొంచెము వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక, అన్నిటికి మాత్రం ఇప్పుడు వర్క్ చేయడం వల్ల మాత్రం ప్రాబ్లం అవుతుంది సార్. ఇది ఒక 1 year బ్యాక్ ముందు చేస్తుంటే వర్క్ ఈ పాటికి అయిపోయి ఉంటే వచ్చే వాళ్ళకి చాలా సౌలభ్యంగా ఉండేదని నా అభిప్రాయం సార్. అది నేను చూసిన కాడికి. ఇప్పుడు చూసారు నెక్స్ట్ సారి దీన్ని చూసడానికి మళ్ళొకసారి వస్తారు, ఇది అయిపోయాక మళ్ళొకసారి వస్తారు. చాలా బాగుంది. ఇది మేడారమా కాదా, ఇది ఒక వింత ప్రపంచం, వింత దేశం అని చూడడానికి కూడా రావడానికి అనుకూలంగా ఉండేటట్టు కట్టారు, ఖర్చు వెనకాడకుండా. దానివల్ల ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. కంగారు తొందరపడడం అవసరం లేదు. ఒకసారి అన్ని కావు కూడా కొద్దిగా పబ్లిక్ అర్థం చేసుకోవాలి. అందరూ దాంతో అర్థం చేసుకుంటే ఓకే అయిపోతుంది. అన్నిటికీ ఓపిక పట్టాలి కదా, తొందర కాదు కదా. గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చింది కదా, అందువల్ల ఇంత చేస్తున్నారు. దీనికి ఇంత బడ్జెట్ కేటాయించారంటే చాలా సంతోషం. నేను ఊహించలేదు. సీతక్క గారి వల్ల ఇదంతా ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. సీతక్క గారికి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంతో ముందు మేము వచ్చినప్పుడు పడ్డ బాధకి ఇప్పుడు మేము వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది. అది మాత్రం చెప్పగలం సార్.